అన్ని జిల్లాల్లో సమన్వయం చేస్తూ ముందు తీసుకెళ్తున్నటువంటి మాజీ మంత్రి శైలజనాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా మన సత్యసాయి జిల్లా నుంచి కూడా మన వెంకట్రామరెడ్డి గారు కొంతమంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈరోజు చాలా రోజుల తర్వాత ఇన్నేళ్ల స్వాతంత్రానంతరం కూడా మనం ఇప్పటికి కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకునే పరిస్థితి రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మనం ఎన్నో పోరాటాల ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ సాధించుకున్నాం. మొన్ననే యాడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జిల్లాకు 74 టీఎంసీలు తీసుకొచ్చామని, భూగర్భ జలాలు 2.2 మీటర్ల పైకి వచ్చాయని, శ్రీకాకుళంలో వర్షం కురిస్తే అనంతపూర్కు నీళ్లు తెస్తా అని చెప్పి అన్నీ కూడా డంబాలు చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఎవరో ఒకరు తెచ్చినటువంటివి కాదు. ఇవన్నీ కూడా తరతరాలుగా రాయలసీమ ప్రజలు, ప్రత్యేకించి అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ప్రజలు నిర్విరామ పోరాటాల ఫలితంగానే ఈ కృష్ణా జలాలు అనంతపూర్ జిల్లాకు రావడం, ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రత్యేకించి అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా పోరాటానికి స్పందించినటువంటి ఒక మానవతా దృక్పథంతో ప్రాజెక్టులు ప్రారంభించినటువంటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే లేకపోతే హంద్రీ నీవాని హేళన చేసేవాళ్ళు, లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది అసాధ్యమైంది అనేటువంటి వాళ్ళు, కానీ దాన్ని సాధ్యం చేసి చూపెట్టినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎండాకాలం వస్తేనే మనమందరం కూడా కుండలు పట్టుకునో నీటి కోసం రోడ్డు బందులు చేసేటువంటి వాళ్ళం. ఈరోజు అవి కనిపించడం లేదంటే కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావడమే కారణం. ప్రజా పోరాటంతో పాటు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు స్పందించి ప్రాజెక్టులు అమలు చేసినందువల్లనే ఈరోజు ఈ మాత్రమైనా మనం ఉండగలుగుతా ఉన్నాం. లేకపోతే ఇప్పటికే ఎడారి బతుకులు అయిండేటివి మనందరివి కూడా. కానీ ఈ సందర్భంగా ఏమంటే మరోసారి నిజమే, ఈసారి 74 టీఎంసీలు వచ్చినాయి. అంతకుముందుసారి కూడా 60 టీఎంసీలు 50 టీఎంసీలు వచ్చినాయి. 50 టీఎంసీలు వచ్చినప్పుడే ఇదో గొప్ప కళగా భావించే వాళ్ళం. అనంతపురం జిల్లాకేంది 50 టీఎంసీల నీళ్లు రావడం ఏంది అనుకునేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు ప్రమాదం ముంచుకొస్తూ ఉంది మన అందరికి కూడా. ఈరోజు వచ్చిన 80 టీఎంసీల నీటిని చూసి మురిచిపోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే మనమందరం చూస్తున్నాం, ఒకవైపు ఆల్మట్టి ప్రాజెక్టు 270 టీఎంసీలకు నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్నే పత్రికల్లో చూసాం, అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఇప్పటికే 5,500 కోట్ల రూపాయలు కేంద్రం అప్పర్ భద్రా ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. ఇంకోవైపు గోదావరి ఆనకట్ట, గోదావరి ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో శ్రీకాకుళంలో వర్షం వస్తే ఇక్కడికి తెస్తా అంటాడు. ఇంకో పక్క గోదావరి ఈ యొక్క ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటు ఈరోజు KWT 1 అవార్డు కూడా, బచావో ట్రిబ్యునల్ అవార్డును కూడా ఈరోజు ట్రిబ్యునల్ తీర్పులను
వాటిని ఉల్లంఘించడానికి కానీ వాటికి మార్పులు చేయడానికి కానీ అవకాశం లేనప్పటికీ కూడా వాటన్నిటినీ అతిక్రమించి విభజన చట్టాన్ని కూడా అతిక్రమించి ఈరోజు మళ్ళా పునఃపరిశీలన చేపట్టినారు. కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయడానికి ఈరోజు అనుమతులు ఇచ్చింది. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం మాకు కృష్ణా జలాల్లోనే 500 టీఎంసీలకు పైగా వాటా కావాలని చెప్పి చాలా గట్టిగా వాదన చేస్తూ ఉంది. గోదావరి ప్రాజెక్టులో అత్యధిక జలాలు కావాలని చెప్పి వాదన చేస్తూ ఉంది. ఈ విధంగా ఒకవైపు తెలంగాణ నుంచి ఒకవైపు కర్ణాటక నుంచి మన పైన విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ప్రజలు గళం విప్పాల్సినటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది. లేకపోతే పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి నీటి హక్కులను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఈ సమయంలోనే చాలా విజనరీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించినాడు. ఈ చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి ఎంతో సాహసమైనటువంటి నిర్ణయం తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు. ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని ఆపించినానని చెప్పడం అనేటువంటిది నిజంగా మన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఏకపక్షంగా ఆయన ఆపుతామని చెప్పి మాట ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ఘాంతపోయినారు. నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తే మరి ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారా? మేము దాన్ని కొనసాగిస్తామనో దాన్ని ఆపు చేయమని చెప్పలేదనో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారనో ఎక్కడైనా ఒక్క మాట అయినా చెప్తున్నారా? చెప్పకపోగా దాడంతా మనపైన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రితో మొదలుకొని చివరికి రాయలసీమ అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రి కేశవ్ లాంటి వారితో మొదలుకొని ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు కేశవ్. సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులను సందర్శించి వచ్చినావు, నువ్వు కళ్ళు లేని కబోదివా? నీకు ప్రాజెక్ట్ ఆడ కట్టడాన్ని కనపడలేదా అని చెప్పి ఈరోజు మనమందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా మాట్లాడతారు? 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టు అక్కడ లేనే లేదని మాట్లాడతారు. ఇదే కేశవ్ గారు ఏం మాట్లాడినారు? అదొక థెఫ్ట్ ప్రాజెక్టు, దొంగ ప్రాజెక్టు, అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కే సంబంధం లేకుండా 1000 కోట్ల రూపాయలు తెచ్చుకొని వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తా ఉన్నాడు. నిజంగా ప్రజలంటే आज का श्रीदेवी का गेम గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు ఈ ప్రాంతం देखो ప్రాజెక్టు आज का श्रीदेవి का गेम ఇక్కడ ప్రాజెక్టును ఆపేయమని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించామని చెప్తా ఉన్నాడు. ఇక్కడి నాయకులేమో అసలు అది ప్రాజెక్టే కాదు, ఆ ప్రాజెక్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు ఆచరణ రూపం దాల్చకపోతే మన ప్రాంతం రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు గొప్పగా మేము 50 టీఎంసీలు తెచ్చినామని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి సన్మానాలు చేయించుకుంటున్నటువంటి జిల్లా మంత్రి ఇతర నాయకులు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం సంబంధం మాకని చెప్పని అడుగుతా ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ఈ జిల్లాకి ఏం ఒరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా ఇదంతా కూడా
ఈ ప్రాంత ప్రజలంటే భయము భీతి లేకపోవడం వల్లనే అట్లాంటి అట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. అందుకనే మనం నినదించాలా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమం, మరోవైపు కమ్యూనిస్టులు ఇతర పార్టీలు అందరం కలిసి సమైక్యంగా నినదించిన కారణంగానే ఈరోజు మనం గుక్కెడి నీళ్లు తాగగలుగుతా ఉన్నాం. రోడ్డు పైన తాగునీటి కోసం ధర్నాలు చేసే దురవస్థ పోయింది. ఈరోజు రైతులు పంటలు పండించుకొని ఈరోజు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ ఈరోజు రూపుమాపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. అంతేకాకుండా మన వెంకటరామరెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పాడు 6,000 క్యూసెక్కులకు పెంచాల ప్రవాహం అనేటువంటిది. అదేవిధంగా గాలేరు నగరి నుంచి హంద్రీని అనుసంధానం చేయాలనేటువంటిది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిమాండ్స్. రాబోయే కాలంలో మన జిల్లా ప్రజల జీవన్మరణ సమస్యగా ఇదొకటి ముందుకు రాబోతా ఉంది. అందుకనే మన పార్టీ చాలా ముందుగా రైట్ టైంలోనే దీనిపైన ఈరోజు నినదించింది. మనం ఈ సదస్సులు ఇవన్నీ పెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభలో అవి కూడా ఎస్జిటి అనుమతులు అవన్నీ వచ్చిన వెంటనే ప్రారంభిస్తామనే మాట చెప్తున్నాడు. నిన్నటి వరకు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ప్రాజెక్టుతో ఏం అవసరం ఉన్న వాళ్ళు ఈరోజు మనం స్పందిస్తూ ఉంటే, మనం నినదిస్తూ ఉంటే ప్రాజెక్టుని అనుమతులు వచ్చిన తర్వాత కడతామంటున్నారు. ఈరోజు అనుమతుల కోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు మేము అని అడుగుతా ఉన్నాం. ఆగిపోయిన రోజు నుంచి ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. మీరేమన్నా కోర్టులో ఏమన్నా వాదిస్తూ ఉన్నారా? ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారా? ఇది ఇప్పటికే ఉన్నటువంటి ఆయకట్టును స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే అని ఎక్కడైనా వాదిస్తూ ఉన్నారా? ఈరోజు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, కేంద్రం మాదే అంటున్నారు. అమరావతి కోసం అంత తీర్మానాలు చేయించిన మీకు ఎస్జిటి పర్మిషన్స్ తేలేరా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వచ్చినప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా పోరా మీరు? మీకు అమరావతి తప్ప రాయలసీమ పట్టలేదా? ఇక్కడున్న ప్రాజెక్ట్స్ పట్టలేదా? మా పిఏబిఆర్ ప్రాజెక్ట్ 5 టీఎంసీలు కూడా పట్టనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని 10 టీఎంసీలకు పెంచాల్సినటువంటి బాధ్యత గుర్తు రావడం లేదా? లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అనేక దశాబ్దాలుగా నినదిస్తూ ఉన్నారు. గుండ్రేవులు కానీ, సిద్ధేశ్వరం, ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఒక్క నిమిషమైనా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందా? ఈ సంవత్సరాల కాలం పూర్తి అయింది. అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలే చర్చించడం లేదు. అందుకనే మనమందరం కూడా రాబోయే కాలంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి మనమందరం కూడా సంసిద్ధమై ఈ రాయలసీమ ప్రాజెక్టుల కోసం గ్రేట్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా ఎంతో అఫెక్ట్ అవుతున్నాయి. వీటి వల్ల అందరం కలిసి రాబోయే కాలంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి దానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని రేపు ఎల్లినోనే వస్తే ఏం మన పరిస్థితి? ఈరోజు 74 టీఎంసీ చూపెట్టిపోతున్నాడు చంద్రబాబు గారు. అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగిందంటారు, హార్టికల్చర్ హబ్ చేస్తామంటున్నాడు. ఈ మాటలకన్నింటి కూడా మోసపోకుండా మనమంతా కూడా పోరాటాల బాట పట్టాలని చెప్పి మీకందరికి కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పార్టీ తీసుకున్నటువంటి ఈ పోరాట కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును మనమంతా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.